హాయ్ అండి. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 42. ఇంకా అశ్వత్‌కి సుమతి పంతులు గారు మాట్లాడిన మాటలే చెవుల్లో మళ్ళీ మళ్ళీ వినబడుతూ ఉంటే అడుగు ఎటు పడుతుందో కూడా తెలియటం లేదు అశ్వత్‌కి. పంతులు గారు వెళ్ళిపోగానే వెనక్కి తిరిగి ఎదురుగా ఉన్న అశ్వత్‌ని చూసి సుమతి కంగారుగా అశు ఏంటి నాన్న ఇలా వచ్చావు అని ముందుకు వెళ్తూ ఉంటే అశ్వత్ అమ్మా ఆగు. సుమతి మనసులోని పంతులు గారితో మాట్లాడుతూ ఉంటే విన్నాడా అని అశ్వత్ వైపు తిరిగి ఏంటి అశు అంటుంది. అశ్వత్ కృతికి ఏం ప్రమాదం అంటాడు. సుమతికి ఒక్కసారిగా మాట వినగానే అర్థమైపోయింది అంతా వినేశాడు అని. అశ్వత్ ఈసారి కొంచెం గట్టిగానే అమ్మ నిన్నే చెప్పమ్మా. సుమతి మనసులోని కృతికి ప్రమాదమని తెలిస్తే వీడు చాలా బాధపడతాడు అని. ఏం లేదులే అశు, తన జాతక ప్రకారం త్వరలో పెళ్లి జరిపించకపోతే ప్రమాదం, అందుకే కదా ముహూర్తం మార్చి పెట్టించింది. కాబట్టి కృతికి ఇంకేం కాదు, ఇవేమీ ఆలోచించకు అని లోపలికి వెళ్తుంది. ఇంకా సుమతిని ఎంత అడిగినా చెప్పదని అర్థమై లోపలికి వెళ్తూ ఏదో ఆలోచన రావడంతో అశ్వత్ వెంటనే కార్ కీస్ తీసుకుని ఫాస్ట్ గా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఒక ఇంటి ముందు కార్ ఆపి లోపలికి వెళ్తాడు. పంతులు గారు అక్కడ అశ్వత్ని చూసి ఏంటి బాబు ఇలా వచ్చావు? అశ్వత్ పంతులు గారు నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. పంతులు గారు అలాగే బాబు, మీకేం సమాధానం కావాలి? అశ్వత్ ఇందాక మీరు అమ్మతో మాట్లాడింది నేను విన్నాను. కృతికి ప్రమాదం అన్నారు. ఏం ప్రమాదం ఉంది చెప్పండి పంతులు గారు. నేను ఇక్కడ చూడగానే అనుకున్నాను బాబు, నువ్వు ఆ విషయం గురించి వచ్చుంటావని అని అంటారు పంతులు గారు. అశ్వత్ అయితే చెప్పండి పంతులు గారు, కృతి గురించి నా దగ్గర ఏ విషయం దాచకండి. ఇక పంతులు గారు ఆలోచిస్తూ ఉంటే అది గమనించిన అశ్వత్ ఏ విషయమైనా పర్వాలేదు పంతులు గారు, కానీ దయచేసి ఏమీ దాచొద్దు అంటాడు. పంతులు గారు నువ్వు ఇంతలా చెప్తూ ఉంటే ఎందుకు దాస్తాను బాబు అని సుమతికి చెప్పింది అశ్వత్కి చెప్పి, కానీ మీ అమ్మగారికి చెప్పని విషయం ఒకటి ఉంది అని ఆగుతాడు పంతులు. అశ్వత్ పర్వాలేదు పూజారి గారు చెప్పండి అంటారు. దానికి పంతులు గారు తనకు మీ వల్లే తనకు ప్రమాదం అంటాడు. అశ్వత్కి ఆ మాట వినగానే కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయింది. తను విన్నది నిజమేనా అని మళ్ళీ పంతులు గారు ఏమన్నారు అని మళ్ళీ అడుగుతాడు అశ్వత్. దానికి పంతులు గారు నేను చెప్పింది నీ మనసు అంగీకరించదు, కానీ అది నిజం. అశ్వత్ కృతికి నేను దూరంగా ఉంటే తనకేం ప్రమాదం జరగదా పంతులు గారు అని అంటాడు. దానికి పంతులు గారు నవ్వి ప్రమాదం నీ వల్లే అయినా నువ్వు పక్కన ఉంటేనే తనకేమీ కాదు, లేదంటే తనకి ఏదైనా జరగచ్చు అంటాడు. అశ్వత్ అలాగే పంతులు గారు అని చెప్పి అక్కడి నుండి బయలుదేరతాడు. పంతులు గారు వెళ్తున్న అశ్వత్ని చూస్తూ దుర్గమ్మ తల్లి ఆ జంటను నువ్వే కాపాడాలి తల్లి అని లోపలికి వెళ్తారు. ఇంకా పంతులు గారు దగ్గర నుంచి వచ్చాక అశ్వత్ నేరుగా తన గదిలోకి వెళ్తాడు. అశ్వత్ అలా డల్లగా వెళ్ళడం చూసిన ప్రణవ్ ఏంటి వీడు ఇప్పటి వరకు ఇంట్లో లేడు, ఎందుకంత డల్గా ఉన్నాడు అని అశ్వత్ గదిలోకి వెళ్తాడు. ప్రణవ్ బెడ్పై కూర్చుని ఏటో ఆలోచిస్తున్న అశ్వత్ని చూసి ఏమైంది అశ్వత్ అని తన భుజంపై చేయి వేస్తాడు. అప్పటి వరకు మనసులో ఆపుకున్న బాధ ఒక్కసారిగా బయటికి వస్తుంది. ప్రణవ్ని గట్టిగా హత్తుకుని కంటతడి పెట్టుకుంటాడు. ఎప్పుడూ హుందాగా గంభీరంగా ఉండే అశ్వత్ ఇకలా కంటతడి పెట్టుకుంటుంటే ప్రణవ్ కంగారుగా రే ఏమైందిరా అంటాడు. అశ్వత్ ప్రణవ్కి దూరంగా జరిగి కృతి కృతి అని ఆగిపోతాడు. ప్రణవ్ కృతి ఏంట్రా, తనకి ఏమైందిరా, కంగారు పెట్టకుండా చెప్పు అంటాడు. అశ్వత్ పంతులు గారు చెప్పింది మొత్తం చెప్తాడు. ప్రణవ్ కృతికి ప్రమాదం అనగానే మనసులో బాధపడి ఇక అశ్వత్ని ఓదార్చడానికి అయినా ఇంకా ఈ కాలంలో కూడా ఇవి నమ్ముతావా బావా, ఇవన్నీ ఒట్టి మూఢనమ్మకాలు అంటాడు ప్రణవ్ కావాలని. అశ్వత్ నీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ కృతి విషయంలో నేను రిస్క్ చేయలేను. పెద్దవాళ్ళు ఏది చెప్పినా అందులో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది అంటాడు అశ్వత్. నిజమే కదా ప్రణవ్, అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో ఎలా తెలుస్తుంది? అశ్వత్ కృతికి ప్రమాదం అంటే ఆ కైవల్య వల్లే, ఎందుకంటే ఇక కృతి అంటే తనకు మొదటి నుంచి ఇష్టం లేదు. తన అన్నయ్య కృతిని ఇష్టపడుతున్నాడని ఆ కోపం ఇప్పుడు ఇంకాస్త పెరిగి ఉండొచ్చు. తను నీకు ప్రపోజ్ చేస్తే నేను తనని కాదు అని కృతిని పెళ్లి చేసుకుంటున్నా కాబట్టి కృతికి ప్రమాదం
తన వల్లే అనుకుంటున్నా. కాబట్టి తనని ఏం చేస్తుంది, ఎక్కడ ఉంది, ఎప్పటికప్పుడు తెలుసుకో అంటాడు అశ్వత్. ప్రణవ్, మరి వైభవ్ వల్ల కృతికి ప్రాబ్లం లేదా? అశ్వత్, వాడు కృతికి ఎట్టి పరిస్థితిలోని హాని తలపెట్టడు. ఎందుకంటే వాడికి కృతిని పెళ్లి చేసుకోవటం కావాలి కాబట్టి. ఇక వాడి వల్ల కృతికి ఎటువంటి ప్రాణహాని ఉండదు. కాబట్టి వాడి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఇంటి చుట్టూ సెక్యూరిటీని టైట్ చేయంటాడు. ప్రణవ్, మన జీవన్ హెల్ప్ తీసుకుంటే మంచిది కదా. అశ్వత్, అలాగే దీక్షని ఎక్కువగా కృతి దగ్గర ఉండమని చెప్పు అంటాడు. ప్రణవ్ అలాగని బయటికి వెళ్తాడు. అశ్వత్ బెడ్పై కూర్చుని కృతికి వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా శత్రువులు ఉన్నారా అని కాసేపు ఆలోచించి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ప్రణవ్ దీక్ష దగ్గరికి వెళ్ళి కృతిని జాగ్రత్తగా చూసుకో, ఎవరి మీదైనా అనుమానం వస్తే వెంటనే నాకు కాల్ చేయి అంటాడు దీక్షతో. దీక్ష, ఎందుకు అలా అంటున్నారు? ప్రణవ్, కృతి ప్రమాదంలో ఉంది, తనను జాగ్రత్తగా చూసుకో. తనకి ఏమైనా అయితే మీ అన్నయ్య భరించలేడు. ప్రస్తుతానికైతే ఇంతే చెప్పగలను. నేను మా ఫ్రెండ్ జీవాన్ని కలవడానికి వెళ్తున్నా, బాయ్ అని డోర్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చి దీక్షని పైనుంచి కింద వరకు చూసి బొగ్గపై ముద్దు పెట్టి, ఈ హాఫ్ శారీలో చాలా అందంగా ఉన్నావు దీక్ష, నీతో అసలు టైం స్పెండ్ చేయలేకపోతున్నా అంటాడు. దీక్ష ప్రణవ్ నుదుటి మీద ముద్దు పెట్టుకుని, ఏం పర్వాలేదు, ముందు అన్నయ్య వాళ్ళ పెళ్లి ఏం ఆటంకం లేకుండా జరగని, తర్వాత మనం ప్లాన్ చేద్దాం. అలాగే ఒక లాంగ్ డ్రైవ్ కూడా ఉంటుంది. దానికి ప్రణవ్ నవ్వి అలాగే అని మళ్ళీ ముద్దు పెట్టి కృతి జాగ్రత్త అని వెళ్తాడు. సుమతి ఒక పెద్ద బాక్స్ తీసుకుని కృతి రూమ్ లోకి వెళ్తుంది. కృతి సుమతి చేతిలో ఉన్న బాక్స్ చూసి, ఏంటి అత్తయ్య అవి? సుమతి, నేను నాకు కాబోయే కోడలి కోసం చేయించిన నగలివి, నీకే తల్లి, తీసుకో అంటుంది. కృతి అవన్నీ చూడగానే, అత్తయ్య, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక చిన్న సైజు నగల షాప్ లా ఉంది అంటుంది. దానికి సుమతి నవ్వి, నా కోడల కోసం ఆ మాత్రం లేకపోతే ఎలా? సాయంత్రం మెహందీ ఫంక్షన్ కి వేసుకో, రేపు సంగీత్ కి వేరే నగలు ఉన్నాయి అంటుంది. కృతి, అత్తయ్య, ఈ నగలే రోజుకొక రకం వేసుకుంటే నెల వరకు వస్తాయి, ఇంక వేరేవి ఎందుకు అంటుంది. ఇదంతా తలుపు చాటు నుండి వింటున్న మినీ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సుమతి కృతి మాటలకు, నీకెలా కావాలంటే అలా ఉండు తల్లి, నీకు నచ్చినట్టు, నీ మాటకి ఎవరు ఎదురు చెప్పరు అంటుంది. ఆ మాటకి కృతి నవ్వి, అలాగే అత్తయ్య. సుమతి సరే, త్వరగా రెడీ అయ్యి రా అని వెళ్తుంది. ఇక ప్రణవ్ జీవన్ దగ్గరికి వెళ్ళి తనకంతా వివరంగా చెప్పి అశ్వత్ కి కాల్ చేసి జీవన్ కి ఇస్తాడు. అశ్వత్ జీవన్ కి ఏం చేయాలో ఎలా చేయాలో చెప్తాడు. జీవన్, అలాగే అశ్వత్, ఎక్కడ ఏ పొరపాటు జరగనివ్వను, నువ్వు చెప్పినట్టు చేద్దాం అంటాడు. ఇక అశ్వత్ కాల్ కట్ చేసి కళ్ళు మూసుకొని, బంగారం, నీకేం కాకుండా చూసుకుంటా అని అనుకోగానే నవ్వుతున్న కృతి ఫేస్ కనబడుతుంది. కళ్ళు తెరిచి, అవును, ఉదయం నుంచి నా బంగారాన్ని అస్సలు చూడనే లేదుగా అని కృతి గదికి వెళ్తాడు. అశ్వత్ వెళ్ళేసరికి కృతి బెడ్ పై చీరలన్నీ వేసి గాలిలోకి చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. అశ్వత్ కి కృతిని అలా చూసి నవ్వుతూ, ఏంటి బంగారం, ఏదో ఆలోచిస్తున్నావు అంటాడు. కృతి అశ్వత్ ని చూసి ఫేస్ అటు పక్కకి తిప్పుకుంటుంది. అశ్వత్, ఓయ్, ఏంటి నేను ఇటుంటే నువ్వు అటు ఫేస్ తిప్పుకుని పెట్టుకున్నావు అని అంటాడు. అశ్వత్ గారు, నేను మీతో మాట్లాడాను. అశ్వత్, అంత తప్పు నేనేం చేశా బంగారం? కృతి, మీరు ఉదయం నుండి అసలు నాతో మాట్లాడలేదు అంటుంది. దానికి అశ్వత్ నవ్వుకుంటూ, అందుకే నా ఎలక అంటాడు. కృతి అవునన్నట్లుగా తలాడిస్తుంది. అశ్వత్ కృతి వెనక నుంచి హక్ చేసుకుని, పెళ్లి పనుల్లో బిజీగా ఉండి రాలేదు బంగారం, ఈ ఒక్కసారికి క్షమించు, ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటా అంటాడు. కృతి, మీరు ఉదయం నుంచి కనబడపోయేసరికి నాకేం తోచలేదు అశ్వత్ గారు అంటుంది. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. అశ్వత్, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను బంగారు, సరేనా అని బెడ్ వైపు చూసి, ఏంటి ఇవన్నీ అంటాడు. కృతి, ఈవినింగ్ మెహందీ ఫంక్షన్ కి ఏ చీర కట్టుకోవాలో అర్థం కావట్లేదు. అశ్వత్ అక్కడ ఉన్న వాటిలో నుంచి ఒక చీర తీసి కృతి భుజంపై వేసి, పర్ఫెక్ట్, ఈ చీర కట్టుకో బంగారం, బాగుంటుంది అంటాడు. దానికి కృతి నవ్వుతూ, అలాగే, మీరు ఇంక వెళ్ళండి, నేను రెడీ అవుతాను అంటుంది. అశ్వత్ కృతికి దగ్గరగా వచ్చి చిన్నగా, చెవిలో, చీర నేనే సెలెక్ట్ చేశా కదా, నేనే కట్టనా అంటాడు హస్కీగా. కృతి,
అదేం కుదరదు, వెళ్ళండి. అశ్వథ్ ప్లీజ్ బంగారం అని కృతికి దగ్గరగా వెళ్ళి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ప్లీజ్ అంటాడు. కృతి అశ్వథ్ తనకు అంత దగ్గరగా ఉండేసరికి ఊపిరి భారంగా తీసుకుంటూ మాట తడబడుతూ ఉంటే వదలండి అశ్వథ్ గారు అంటుంది సిగ్గుతో. అశ్వథ్ కృతి మెడ మీద ముద్దు పెట్టి ఓకేనా అంటాడు. కృతి కంగారుగా ఏంటి అదే చీర కట్టడం. కృతి ఓ అద్దా. అశ్వథ్ నువ్వేమనుకున్నావు మరి అంటాడు కృతితో. కృతి అది అది ఏమనుకోలేదు, ముందు మీరు వెళ్ళండి, వెళ్ళి రెడీ అవ్వండి అని బయటికి తోసి తలపేస్తుంది. దానికి అశ్వథ్ నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్లి రెడీ అవుతూ ఉంటాడు. మినీ కోపంగా వైభవ్కి కాల్ చేస్తుంది. వైభవ్ చెప్పు మినీ. ఏంటి చెప్పేది? నేను కాదు మీరు చెప్పాలి. ఇక్కడ పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి, నువ్వు ఇంకా పెళ్లి ఆపడానికి ఏం ప్లాన్ చేయలేదు అంటుంది. వైభవ్ పెళ్లికి ఏర్పాట్లు మాత్రమే జరుగుతాయి మినీ, కానీ పెళ్లి మాత్రం జరగదు, చూస్తూ ఉండు మినీ అంటాడు. అవును మినీ, అవును నాకు నమ్మకమైన ఒక మనిషిని పంపమన్నావు, అతడు ఏమైపోయాడు, కనబడలేదు. వైభవ్ వాడు మన పని మీదే వెళ్ళాలే. మినీ ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జరగదు సరేనా అంటాడు. మినీ అలా అయ్యని కాల్ కట్ చేసి అసలు పెళ్లి ఆపడానికి నేను పంపిన మనిషి కనబడకుండా పోవటానికి ఏం సంబంధం ఉంది, అసలు ఆ వైభవ్ పెళ్లి ఎలా ఆపుతాడు అని ఆలోచిస్తూ ఉంటుంది మినీ. ఈవినింగ్ అందరూ కలిసి మెహందీకి స్టార్ట్ అవుతారు. మరేం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.